మా పాపకి నిన్నటి నుంచి ఫీవర్ వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నిన్నటి నుంచి 104, 103 ఫీవర్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్తే డాక్టర్ ఏమో వైరల్ ఫీవర్ అందరికి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సిరప్లు కూడా ఇచ్చారు. కానీ మా పాప ఆ సిరప్ వేసుకోవడం లేదు, ఏ ఫుడ్ ఇచ్చినా తినట్లేదు. అలాగే మీ పిల్లలకి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వైరల్ ఫీవర్లు అందరికీ వస్తున్నాయి, పిల్లలకి పెద్దలకి. పిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. మా పాప సిరప్ వేసుకోమంటే పళ్ళు మొత్తం మూతి ఇట్లా బిగ్గర పట్టుకొని కూర్చుంటుంది. ఎంత ఏడుస్తుందో అసలు. కానీ సిరప్ మాత్రం వేసుకుంటలేదు. ఆ జ్వరంని తగ్గనిస్తలేదు, ఆమె యాక్టివ్గా ఉంటలేదు అసలు. ఇంట్లో పిల్లలకి ఫీవర్ వస్తే అసలు ఏ పని కూడా చేయాలనిపించదు, మనసు కూడా మంచిగా అనిపించదు. తనేమో ఎంత బతిలాడినా ఎంత ట్రై చేసినా సిరప్ వేసుకుంటలేదు, తను యాక్టివ్ అవ్వట్లేదు. ఇంకెలాగో అలాగ చేసి నైట్ మాత్రం సిరప్ వేసాను, కొంచెం కవర్ అయ్యింది. ఒక ఇడ్లీ మాత్రం తింటుంది, అలాగే పాలు కూడా తాగింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కొంచెం కామెంట్ చేయండి. ఫీవర్ వస్తే పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలో. ఏ ఫుడ్ పెట్టినా తను తినట్లేదు, మళ్ళీ పెట్టట్లే అనుకునేరు. ఏదైనా చేయాలా తింటావా అని అడిగితే తింటా అంటుంది, కానీ చేసిన తర్వాత మాత్రం తినట్లేదు. ఉంటా.